ఉంటారు, కొత్తగా ఏం అలవాటు రాలే, ఇక వెళ్తూ ఉంటారు దేని మీద. అట్లా చాలా మంది చెడగొడతా ఉంటారు. అమ్మ ఆడిపోతే నా బిడ్డకి ఇబ్బంది పెడతారేమో, చికెన్ దే, మటన్ దే, నాటుకూడదే, ఇంకా రాగి సంగటి చేసి పెట్టు కానీ, మన బలమైన ఆహారం పెట్టు కానీ, మీ పనికి వెళ్ళిన ఆలోచన చేయడం ఏంటి? చాలా మంది చేస్తూ ఉంటారు, మర్యాదలు చేస్తూ ఉంటారు. భర్త మాట భార్య మాట విన్నాడు. చాలా మంది తల్లిదండ్రులు అపోహ పడతా ఉంటారు. అమ్మ పెళ్ళయింది, ఇక మమ్మల్ని పట్టించుకోవట్లే, అమ్మ నాన్న పట్టించుకోవట్లే, బెల్లమైంది చెప్పండి, అమ్మ అల్లం అయింది, ఘాటు వస్తుంది, మా అమ్మ నేనేం చెప్పి కసుకుంటున్నాడు వీడు, బెల్లం అయిపోయింది అంటుంటారు. దేవుడు ఏం చెప్పాడు ఆదికాండంలో? అవాదంతో మీరిద్దరు ఏక శరీరమైందురు, తల్లిని తండ్రిని విడిచి భార్యని హత్తుకొను ఉందా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం తప్ప చిలకాకోరి ఇద్దరులాగా చక్కగా ఉండే బిడ్డల్ని వాళ్ళ మధ్యలో అపవాదాడు మధ్యలోకి వెళ్ళిపోయి ఏదైతే ప్రచారం చేస్తూ ఉంటారు చాలా మంది తల్లిదండ్రులు. కొంతమందికి తెలియక పాపం, అది కూడా తల్లి కొడుకు మీద ప్రేమ, పాపం వీడిప్పటి నుంచే భార్య మాటకి కూడా పోతే మమ్మల్ని చూడడం, పాపం వచ్చింది ఎక్కడి నుంచో వచ్చింది, మహాతల్లి మమ్మల్ని విడబట్టేసింది అని చాలా మంది మాట్లాడుకుంటారు పిల్లలు. అది తప్పని నేను అంటా. ఈ కొడుకుని ఎక్కడి నుంచి విడిచిపెట్టి వెళ్ళని భార్య భర్తలు ఎవరు బిడ్డలుగా ఉంటే వారిని హాయిగా సంతోషంగా ఉండడం అనేది అలాగా ఉంచడం అనేది మన విధి, మన బాధ్యత. ఈయన భార్య మాట విన్నాడు. అబ్రాహాము భార్య మాట విని తన రెండవ భార్య అయినటువంటి హగరులో తన కుమారుణ్ణి ఒక నీళ్ళ తిత్తి నిండా నీళ్లు నింపి పంపించేశాడు. ఒక పనివాడి నుంచి పంపించేశాడు. ఈ పనివాడు కొంత దూరము ఎటు వెళ్ళాలో తెలియదు. అయ్యా మరి ఎక్కడ ఉంచమంటావు అని, లేదా ఇంకో ఇంట్లో ఏమైనా ఉంచమంటావా, లేదా వేరే ప్రాంతంలో ఉంచమా, వేరే పొలంలో ఏమైనా ఉంచమంటావా అంటే ఎటు ఉంచాలో కూడా తెలియదు, అడ్రస్ ఏం చెప్పలేదు. తీసుకెళ్ళమన్నాడు. ఈ పనివాడు తీసుకెళ్ళి అడవిలో వదిలేసి పెట్టాడు. ఒక అడవిలో వదిలేసి వచ్చాడు. అడవిలో వదిలేసి వస్తుంది పిల్లరా, ఆ అడవిలో అటు తిరిగి ఇటు తిరిగి ఇప్పటికి బాగా దాహం వేస్తా ఉంది. ఈ నీళ్ళ తిత్తి కూడా అయిపోయింది. వెనకటి కాలంలో తిత్తులలో లే కదా, ఇప్పుడు వాటర్ బాటిల్స్, చక్కటి వేడి చల్లనీళ్ళు ఇప్పుడు మనకు రెడీమేడ్గా బాటిల్ వచ్చాయి. అప్పుడే తోలుతో తిత్తులు కుట్టుకునేవారు. నేను కూడా చూసాను.